నేటి పునీతులు పునీత హెలెనా గారు. రమ్ము, నేను తయారు చేసిన భోజనమును ఆరగింపుము, నేను సిద్ధము చేసిన ద్రాక్షారసమును సేవింపుము. ఆదివారం, ఆగస్టు 18, 2024. మొదటి పఠనం సామెతల గ్రంథము 9వ అధ్యాయం 1-6 వచనాలు. విజ్ఞానమను స్త్రీమూర్తి తన భవనమును నిర్మించి 7 స్తంభములను నెలకొల్పెను. ఆమె వేటమాంసము వండి సుగంధ ద్రవ్యములు కలిపిన ద్రాక్షాసవమును సిద్ధము చేసి భోజన పదార్థములను తయారు చేసెను. ఆమె తన పరివారమును నగరములోనికి పంపగా వారు ఉన్నత ప్రదేశమున నిలుచుండి, జ్ఞానము లేని వారు ఇచ్చటకు రండు అని జనులను ఆహ్వానించిరి. వివేకహీనునకు ఆమె ఇట్లు కబురు పంపించెను, రమ్ము, నేను తయారు చేసిన భోజనమును అరగింపుము, నేను సిద్ధము చేసిన ద్రాక్షాసవమును సేవింపుము. మూర్ఖత్వమును విడనాడెదవేని నీవు మనుదువు, నీవు విజ్ఞాన పదమున నడువుము. ఇది ప్రభువు వాక్కు. దేవుని చిత్తము ఎట్టిదో గ్రహించుటకు ప్రయత్నింపుము. రెండవ పఠనం పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 15-20 వచనాలు. మీరు ఎట్లు జీవించుచున్నారు అనుదానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు. ఇవి చెడుదినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసుకొనుడు. మూర్ఖులు కాక మీరేమి చేయవలెనని దేవుని చిత్తమో గ్రహించుటకు ప్రయత్నింపుడు. మద్యపానముతో మత్తిల్లకుడు, అది మిమ్ము నాశము చేయును. దానికి బదులుగా ఆత్మ పూరితులు కండు. ఒకరితో ఒకరు కీర్తనలతోనూ స్తోత్రములతోనూ పవిత్ర గీతములతోనూ సంభాషింపుడు. హృదయపూర్వకముగా పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలను స్తోత్రములను పాడుడు. మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రియగు దేవునకు సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు. ఇది ప్రభువు వాక్కు.